నమస్తే. వెల్కమ్ టు ఫిల్మ్ స్కూప్. సో సంక్రాంతి అంటే తెలుగు ఆడియన్స్‌కి సినిమా పండగ. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తుందంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఒక హై రేంజ్‌లో ఉంటాయనే చెప్పాలి. సో నిన్న 'మనశంకర వరప్రసాద్' ప్రీమియర్స్ అయితే పడడం జరిగింది. ఇవాళ 'మనశంకర వరప్రసాద్' మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రీమియర్ టాక్ చూసుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్స్, ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో ఆహ్, చాలా వరకు ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే ప్రీమియర్స్‌కి భారీ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఫ్యాన్స్ వస్తారు. మేల్ ఆడియన్స్ అయితే బాగా వస్తారనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 'మనశంకర వరప్రసాద్' గారు మూవీకి ఫ్యామిలీతో సహా చాలా వరకు ఒక 50% ఆడియన్స్ మేల్ ఆడియన్స్ ఉంటే 50% ఉమెన్స్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు బాస్ రేంజ్ ఏంటి, బాస్ కి ఫ్యామిలీలో ఉన్న యాక్సెప్టెన్స్ ఏంటి అనేసి అయితే మనం 'మనశంకర వరప్రసాద్' మూవీతో అర్థం చేసుకోవచ్చు. రివ్యూలోకెళ్లే ముందు ఒకసారి అనిల్ రావిపూడి గురించి మాట్లాడితే చాలా వరకు ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' మూవీతో అతను తీసింది 9 మూవీస్ అన్నమాట. సో ఫస్ట్ 8 మూవీస్ ఏదో ఫ్లూక్ లో హిట్ అయ్యాయి. ఈసారి దొరికేస్తాడు అనేసి అయితే చాలా మంది అనుకున్నారు. ఈసారి ఆ ఫ్లాప్ ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అనిల్ రావిపూడి నుంచి ఫస్ట్ ఫ్లాప్ రాబోతుంది, చిరంజీవికి ఇంకో ఫ్లాప్ ఇవ్వబోతున్నాడు అనిల్ రావిపూడి అనేసి అయితే చాలా వరకు కమెంట్స్ వినిపించాయి. కానీ అనిల్ రావిపూడి ఈసారే కాదు ఇంకో 10 సంక్రాంతి మూవీస్ కి వచ్చినా కూడా అనిల్ రావిపూడి దొరకడు. అనిల్ రావిపూడి అయితే ఫ్లాప్ తీయడు అనేసి అయితే ఇప్పుడు అందరూ గట్టి నమ్మకంగా నమ్ముతున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడికి ప్రజల పల్స్ తెలుసు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమి ఇస్తే జనాలు క్యూ కడతారు అనేసి అయితే అనిల్ రావిపూడి గారు అయితే ఒక పల్స్ పడడం జరిగింది. సో దాని వల్ల మాత్రం అనిల్ రావిపూడి గారికి తిరుగులేదనేసి మనం చెప్పాలి. సో రివ్యూలోకి వెళ్లే ముందు సినిమా రొటీన్ టెంప్లెట్ లోనే ఉంది. కొత్తదనం అయితే ఏమీ లేదు. రొటీన్ టెంప్లెట్ యాజ్ యూజువల్ గా అనిల్ రావిపూడి గారి ఓల్డ్ మూవీస్ లో ఏదైతే టెంప్లెట్ ఉంటుందో అదే టెంప్లెట్ లో రన్ అవుతుంది. కానీ ఈసారి ఒక హైలైట్ పాయింట్ ఏంటి, మూవీకి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే బాస్ టైమింగ్. చిరంజీవి గారి టైమింగ్, చిరంజీవి గారి వింటేజ్ స్టైల్, ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్ ఏదైతే ఉందో అనిల్ రావిపూడి గారికి కూడా ప్రెషర్ తగ్గించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా అనిల్ రావిపూడి మీద వేయకుండా అక్కడ బాస్ కూడా ఒక సైడ్ బాగా తన భుజాన్ మీద సినిమా మోసాడు కాబట్టి అయితే అనిల్ రావిపూడికి కొంచెం ప్రెషర్ తగ్గిందనే చెప్పాలి. రొటీన్ టెంప్లెట్ లో ఉన్నా కూడా మంచి కామెడీతో ఎక్కడ క్రింజ్ సీన్స్ లేకుండా అయితే అనిల్ రావిపూడి ఈసారి సక్సెస్ అయ్యాడనే చెప్పాలన్నమాట. సో మూవీలో చిరంజీవి గారి ఇంట్రో వన్ ఆఫ్ ద హైలైట్ ఫర్ ద ఫిలిం అనమాట. అంటే మంచి సింపుల్ ఇంట్రో ఉంటది, మంచి చిన్న కామెడీ ఎలివేషన్ తో ఇంట్రో ఏదైతే ఉందో అది సినిమాకే హైలైట్ అని చెప్పాలి. అండ్ అనిల్ రావిపూడి గారి టేకింగ్ ప్లస్ చిరంజీవి గారి యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ సింపుల్ సీన్ ని కాస్త కొంచెం హై లెవెల్లోకి అయితే తీసుకెళ్ళింది. ఇంట్రో అయిపోయిన తర్వాత హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది 4-5 డేస్ బ్యాక్ నుంచి చాలా వైరల్ అవుతుంది. సేమ్ స్క్రీన్ మీద చూసుకుంటే 70mm స్క్రీన్ మీద చూసుకుంటే అది విపరీతమైన హై అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే చిరంజీవి గారి అల్టిమేట్ డాన్స్ అండ్ వింటేజ్ డాన్స్, ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ డాన్స్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో సాంగ్ లో మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చిరంజీవి గారు కూడా కొరియోగ్రఫీకి తగ్గట్టు అల్లాడించేశారనమాట. అంటే ఆ చాలా బాగా తీశారు. ఒక వన్ ఆఫ్ ది వింటేజ్ చిరుని మనం చూస్తే ఎలా ఉంటుందో అనిల్ రావిపూడి గారు మళ్ళీ మనకి 'మనశంకర వరప్రసాద్' మూవీలో అయితే చూపించడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ లో చూసుకున్నట్టయితే చాలా మంచి కామెడీతో చాలా మంచి సరదాగా సాగిపోయింది. ఎక్కడ 1 మినిట్ కూడా బోర్ కొట్టకుండా, ఎక్కడ క్రింజ్ అనిపించకుండా, బాస్ చిరంజీవి గారి ఫ్రీ ఫ్లో యాక్టింగ్ తో, మంచి కామెడీ టైమింగ్ తో అలా సరదాగా సాగిపోయింది అనమాట. అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటే కొంచెం క్రింజ్ ఉంటుంది, కొంచెం నవ్వు రాని సీన్స్ లో కూడా బలవంతంగా నవ్వాల్సి వస్తుంది అనేసి ఒక బ్లేమ్ అయితే ఉందన్నమాట డైరెక్ట్ మీద. కానీ అలాంటిది ఈ సినిమాలో రిపీట్ అవ్వలేదంటే కొంచెం ఆశ్చర్యం అయితే కలిగించింది. ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ రైటింగ్ తో అనిల్ రావిపూడి కంప్లీట్ న్యూ సీన్స్ తో మాత్రం అనిల్ రావిపూడి గారు మంచి రైటింగ్ అయితే నిరూపించుకున్నారనమాట. చాలా వరకు అయితే బాస్ ని ఎంత వరకు లాగాలో అంతవరకు లాగేసి, ఎంత వరకు వాడాలో అంతవరకు అయితే చిరంజీవి గారిని అయితే అనిల్ రావిపూడి గారు పర్ఫెక్ట్ గా వాడారనమాట. సో ఆ సినిమాలో మనకి తెలిసిన సాంగ్స్ అయితే మీసాల పిల్ల అండ్ వెంకిమామ చిరు కాంబోలో శశిరేఖ అండ్ హూక్ స్టెప్. కానీ మనందరికి తెలియని ఒక సాంగ్ అయితే సర్ప్రైజ్ సాంగ్ ఉంది. అది 2 వర్షన్స్ లో వస్తుంది ఇంటర్వెల్ కి ముందు. ఫస్ట్ వర్షన్ బాగుంటది, సెకండ్ వర్షన్ కూడా చిరంజీవి గారు పాడతారు అనమాట. అది ఇంకా బాగుంటది. చిరంజీవి గారు పాడతారంటే చిరంజీవి గారు లైక్ ఇది చేస్తున్న సాంగ్. సో వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ ఫర్ ద సినిమా అనమాట.
థియేటర్ మొత్తం ఎరప్ట్ అయిందని చెప్పాలి. చాలా వరకు అంటే చాలా ఎంజాయ్ చేశారు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో సినిమాని ఫస్ట్ హాఫ్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేశారు అనమాట. సో ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఎక్కడా కూడా చిన్న నెగిటివ్ లేకుండా, ఎక్కడ బోర్ లేకుండా, ఎక్కడ క్రింజ్ లేకుండా స్టార్టింగ్ టు ఇంటర్వెల్ వరకు బాస్ కామెడీ టైమింగ్ తో, యాక్టింగ్ తో, డాన్స్ తో, పాటలతో అనిల్ రవిపూడి చాలా అంటే చాలా ఈజీగా లాక్కొచ్చేసాడు అనమాట. సో జనాలకి ఒక పర్ఫెక్ట్ ఇంటర్వెల్, పర్ఫెక్ట్ ఫస్ట్ హాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక డీసెంట్ సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంత లేకపోయినా చాలా డీసెంట్ అంటే డీసెంట్. ఫస్ట్ హాఫ్ ఫాలో అవుతూ సెకండ్ హాఫ్ ఈజీగా గడిచిపోద్ది అనమాట. మంచి నవ్వులతో ఈజీ గడిచిపోద్ది. బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక డీసెంట్ సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. సో సెకండ్ హాఫ్ లో నయనతార గారు పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో ఒక చిన్న లేడీస్ గ్రూప్ ఏదైతే ఉంటారో అది వాళ్ళు ఒక కామెడీ సీన్ ఉంటుంది. సినిమాకి చాలా హైలైట్ అండ్ హైలైట్. అక్కడ వచ్చే సిచ్యుయేషనల్ డైలాగ్ కూడా చాలా వరకు అయితే పేలాయి అనమాట. సో చిరంజీవి గారు అక్కడ చేసే కామెడీ, లైక్ అక్కడ ఆడవాళ్ళు చేసే కామెడీ, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేసే ఒక 2-3 డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో సినిమాకు హైలైట్ అని చెప్పాలి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సెకండ్ పార్ట్ లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ పార్ట్ అనమాట. సో అనిల్ రవిపూడి గారు కామెడీ సీన్స్ తీయడంలో ఎంత సక్సెస్ అయ్యారో, ఎమోషనల్ సీన్స్ తీయడంలో కూడా అంతే సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో కామెడీ సీన్స్ అలా వెళ్తున్న సమయంలో ఎమోషన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా కరెక్ట్ గా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం కళ్ళు మూసుకోకుండా కళ్ళ ఆర్పకుండా చూసేలా అయితే చేశాడనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ సినిమాలో ఉన్న మీసాల పిల్ల, శశిరేఖ అండ్ హూక్ స్టెప్ ప్లస్ మన వెంకీ చిరు కాంబోలో వచ్చే సాంగ్ ఏదైతే ఉందో పిక్చరైజేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మూవీలో పర్ఫెక్ట్ సిచ్యుయేషనల్ కి తగ్గట్టు వస్తాయి అవి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే చేయవు. ఆ మూవీకి అవి ప్లస్ బట్ నెగిటివ్ మాత్రం కాదు. సో వెంకటేష్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది కొంచెం ఆ సినిమాకి ఒక డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మంచిగా సాగుతున్న సినిమాలో వెంకటేష్ గారి ఎంట్రీ కొంచెం డల్ అయిందని చెప్పాలి. లైక్ ఎయిదర్ వెంకటేష్ గారిని కాకుండా వేరే వాళ్ళైనా తీసుకోవాల్సింది, లేదంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏది ఉందో అది ఇంకా బలంగా రాసుంటే ఇంకా బాగుండేది అనేసి అయితే నాకు అనిపించింది. అండ్ చాలా మంది థియేటర్ లో కూడా చెప్తాను అనమాట. సో వెంకటేష్ గారి క్యారెక్టర్ లో కామెడీ ఉంది, టైమింగ్ ఉంది, కానీ ఏదో ఒక చిన్నది ఏదో చిన్న పాయింట్ మిస్ అయింది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు అనిపించింది. సో ఫుల్ సాటిస్ఫై అయితే చేయలేకపోయారు అనమాట. కానీ చిరంజీవి గారి, వెంకటేష్ గారి సీన్స్ ఏదైతే కామెడీ సీన్స్ ఉన్నాయి, కాంబినేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగా అయితే పండాయి. వాళ్ళ డాన్సెస్ కానీ, ఆ సిచ్యువేషనల్ వచ్చే సరదాగా చిన్న చిన్న పాటలు, వాళ్ళ డాన్స్ అయితే చాలా బాగా అయితే పేలాయి అనమాట. సో క్లైమాక్స్ మాత్రం బాస్ రేంజ్ లో ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సో ఇంతకంటే మనం ఎక్కువ రివీల్ చేయలేం కాబట్టి ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ సినిమా అనే చెప్పొచ్చు. ద రాజా సాబ్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారి సినిమా బ్లాక్ బస్టర్ అయితే కొట్టడం జరిగింది. సో అనిల్ రవిపూడి గారు మళ్ళీ సక్సెస్ అయ్యారు ఆఫ్టర్ 2 years. అంటే భోలా శంకర్ రిలీజ్ తర్వాత, భోలా శంకర్ ఫ్లాప్ తర్వాత ఆఫ్టర్ 2 years మళ్ళీ చిరంజీవి గారు అయితే స్క్రీన్ మీద కనిపించారు. అండ్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి అయితే క్యూ కట్టే అవకాశం అయితే చాలా ఉంది. ఈ సినిమా ఎంత కాదు అనుకున్న 250 crores షేర్ మాత్రం పక్కా వసూలు చేసే ఛాన్స్ అయితే ఉంది. 250 crores షేర్ అంటే దాదాపు 450 కోట్ల నుంచి 500 కోట్లు గ్రాస్ అని మనం చెప్పుకోవచ్చు. సో చిరంజీవి గారి క్రేజ్ ఎలా ఉంటది, చిరంజీవి గారి అంటే ఏంటో చాలా మందికి తెలుసు. చిరంజీవి గారి పుల్ ఎలా ఉంటది, చిరంజీవి గారి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే వే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాస్ కి ఒక పర్ఫెక్ట్ సినిమా పడింది, చిరంజీవి గారికి ఒక పర్ఫెక్ట్ కావాల్సిన సినిమా. అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది ఫుల్ ప్యాకేజ్ ఉండే సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ అయితే చిరంజీవి గారికి అయితే పడడం జరిగింది. సో ఆ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో, నార్మల్ ఆడియన్స్, బాస్ నుంచి న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉన్నాయి. ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వడానికి చిన్న పాయింట్ కూడా లేదు. సో ఎంత వరకు వీలవుతే అంతవరకు అయితే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. 95% ఆఫ్ ద ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఇంకో 5% ఆడియన్స్ కి మాత్రం నచ్చకపోవచ్చు. సో మొత్తానికి అయితే చిరంజీవి గారు హిట్ కొట్టేశారు. అనిల్ రవిపూడి గారికి ఇది కన్సిక్యూటివ్ 9th బ్లాక్ బస్టర్ ఫిలిం అండ్ ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సో నెక్స్ట్ మళ్ళీ అనిల్ రవిపూడి గారు ఈ ఇయర్ లో మళ్ళీ ఇంకా రారు. నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతికి అయితే వెంకటేష్ అండ్ అనిల్ రవిపూడి గారి సినిమా అయితే రాబోతుంది. అంటే అప్పటి వరకు ఇంకా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ
ఉండిపోతాడనమాట అనిల్ రావిపూడి. సో మీరు కూడా సినిమాని థియేటర్లో చూడండి, మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ ఆ సినిమా చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫిల్మీ స్కూప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.